ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. 1961లో దసరా పండుగ రోజులలో వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభించే ముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ విధంగా చెప్పారు. మీ నాలుక మీద భగవంతుని నామం నాట్యమాడాలి. ఈసారి ఈ ఉత్సవాలలో విశేషం ఏమిటంటే యాగం. అంటే ఇంతకు ముందు యాగాలు చేయలేదని కాదు. వెనుకటి యాగాలలో ఒకరిద్దరు మహనీయులుండేవారు. అయితే ఈ యాగంలోనూ అన్ని దేశాల మహనీయులు చేరి ఉన్నారు. గంగలో స్నానం చేసి పవిత్రులమయ్యాం అంటున్నారు. గోదావరి, కృష్ణ మొదలైన నదులలో స్నానం చేయడం పుణ్యం అంటున్నారు. ఒక నదీ స్నానమే అంత పవిత్రమంటే అన్ని నదులు చేరియున్న ఈ సముద్రంలో స్నానం చేస్తే ఇంకా ఎంత పవిత్రులవుతారో చూడండి. ఇక్కడ చేరియున్న మహనీయులు, ఘనులైన పండితులు మీకు వేదపురుషుని దర్శనం చేయిస్తారు. మీరంతా ధన్యులు. అందుచేతనే ఇంతటి మంచి సమయంలో ఇక్కడ చేరి ఉన్నారు. ఈ ఆనందం వర్ణనాతీతం. ఇవి సువర్ణాక్షరాలతో రాసి పెట్టవలసిన రోజులు. వెనుకటి మంచి సంస్కారం, పుణ్యబలం వల్ల మీరిక్కడ చేరడం సాధ్యమైంది. మీరు, మీ పిల్లలు, మనుమలు, చివరికి వంశమే పవిత్రమై ముక్తి చెందుతుంది. వేద శాస్త్రాలలో పరమాత్మని, అతని లీలలను అధికంగా వర్ణించి ఉన్నారు. అయితే అతన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారు ఎవరున్నారు? అతడు మానవ రూపంలో వచ్చినప్పుడే అనుభవించటం సాధ్యమవుతుంది అని గణపతి శాస్త్రి గారు చెప్పారు. అప్పుడు స్వామి ఇది సత్యం 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 అని శాస్త్రి గారు చెప్పిన మాటను బలపరిచారు. దానికి కారణాన్ని ఈ విధంగా వివరించారు. ఎందుకంటే భగవంతుడు మహాశక్తి, మాయాశక్తి. మహాశక్తిని చేరాలంటే కొన్ని నిబంధనలున్నాయి. అందుచేత భగవంతుడే మాయాశక్తి లోపల చేరి మాయాశక్తిని తనలోకి లాక్కుంటాడు. ఇక ముందు జరిగే ఈ యాగంలో నక్షత్రాల మాదిరిగా ఉన్న ఈ విప్రుల మధ్య చంద్రునిలాగా నేనుండి వశిష్ఠ విశ్వామిత్రాదులు చేసిన యాగంలో సహకరించి అయోధ్యవాసులు ఆనందాన్ని అనుభవించినట్లు మీకు కూడా అవకాశం లభించేటట్లు చేసి ఆధ్యాత్మిక విషయాలను తెలియచేస్తాను. మహావిద్వాంసుల చేత తెలియజెప్పబడే విషయాలను మీరు ఈ 10 రోజులు మనసు పెట్టి వింటే మీ అందరికీ తప్పక మోక్షం సిద్ధిస్తుంది అన్నారు స్వామివారు. మేము 1948లో పుట్టపర్తి వెళ్ళి నెల రోజులున్నాం. ఒక రోజున సాయంకాలం భజన ముగిశాక అందరూ మందిరం వెలుపల విశ్రాంతిగా కూర్చున్నాం. అప్పుడు స్వామి వచ్చి మాతో కూర్చుని ఈ విధంగా చెప్పారు. హిమాలయాల దిగువ ప్రాంతంలో ఒక యోగి తపస్సు చేస్తూ ఉండేవాడు. అతనికి కొందరు శిష్యులు కూడా ఉండేవారు. ఒక రోజున ఆ యోగికి ధ్యానంలో శంఖచక్ర గదా పద్మధారి అయిన భగవంతుడు ప్రత్యక్షమై, నేను దక్షిణ దేశంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శనం చేసుకో అని చెప్పాడు. ఇంతకాలానికి దేవుడు కరుణించాడని ఆయన చాలా సంతోషించి దక్షిణ భారతదేశ సంచారం ప్రారంభించాడు. ఊరూరా తిరిగి అలసిపోయాడు. చివరకు బెంగళూరులోని ఒక మార్గంలో వెళుతూ ఒక భవనం దగ్గర మనుష్యులు గుంపులు గుంపులుగా చేరి ఉండడం చూశాడు. కుతూహలంతో అక్కడికి వచ్చాడు. నేను మేడమెట్లు దిగి వస్తూ ఉండటం చూసి ఒక్క పరుగులో నన్ను సమీపించి కౌగిలించుకొని గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. దేవా, నన్ను తమ వద్దే ఉండనివ్వండి, మిమ్మల్ని విడిచి క్షణమాత్రమైనా ఉండలేను అని పరితపిస్తూ ప్రార్థించాడు. నేను అతనిని అనేక విధాలుగా అననయించాను. నాయనా, నన్ను విడిచి ఉండలేనని నీవు బాధపడుతున్నట్లే నీ శిష్యులు నిన్ను విడిచిపెట్టి ఉండలేక దుఃఖిస్తున్నారు. ఈ స్థితిలో వారిని దిక్కు లేకుండా చేయడం భావ్యం కాదు. ఇప్పుడు నీవు నీ ఆశ్రమానికి వెళ్ళిపో, కొంతకాలం అక్కడే ఉండు, తర్వాత నిన్ను నా చెంతకు పిలుచుకుంటాను అని సాదరంగా బోధించి పంపించి వేశాను. ఇదంతా ఏమిటో అర్థం కాక జనులంతా గుమిగూడి చూస్తూ ఉండిపోయారు. నేను వారికి అంతా వివరించి చెప్పవలసి వచ్చింది.
అటువంటి స్వామి సన్నిధి భాగ్యం మనకు లభించినా ఆ యోగి చూసినట్లు చూడలేకపోతున్నామే అని మేము బాధపడ్డాం. అరుదైన స్వామి ప్రేమను చవిచూస్తున్నాం. మహిమలను చూసి అబ్బురపడుతున్నాం, ఆనందిస్తున్నాం. మృదు మధురంగా ఆయన చెప్పే జ్ఞానబోధలను వింటున్నాము. అయినా మళ్ళీ మాయలో పడిపోతున్నాం. మానవ రూపధారి అయిన సాక్షాత్ నారాయణుడే శ్రీ సత్యసాయి అన్న పరమసత్యాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇదే మాయా ప్రభావం. ఆ తొలి రోజుల్లో భక్తులకు స్వామి చాలా సులభంగా అందుబాటులో ఉండేవారు. కానీ పాత మందిరం నుండి కొత్త మందిరానికి అంటే ప్రశాంతి నిలయానికి వచ్చేసిన నాటి నుండి స్వామిని సమీపించడానికి అప్పటి మాదిరిగా వీలయ్యేది కాదు. 1970 తర్వాత కోరికలు చెప్పేందుకు అంటే ఇంటర్వ్యూలకు పాత భక్తుల్ని పిలవడం కూడా అరుదైపోయింది. అద్భుతమూర్తిని కల్లారా చూడాలన్న కుతూహలంతో వచ్చేవారి సంఖ్య నానాటికి అధికమవడమే అందుకు కారణం. పాత మందిరంలో స్వామితో సహజీవనం చేసిన వారిలో మేము కూడా చేరి ఉండటం నిజంగా మా భాగ్యమని భావిస్తున్నాం. ముందు పుటలలో ఆనాటి మరపురాని మధురానుభవాలు కొన్ని చెప్పడం జరిగింది. 1946 నుండి 1950 వరకు గల ఆ సువర్ణ దినాల నాటి అమూల్యములైన అనుభవాలు మరికొన్నింటిని ఇక్కడ నెమరు వేసుకోవడం జరుగుతున్నది. 1948 మే నెలలో మేము పుట్టపర్తికి వెళ్ళాము. 1 నెల రోజులు స్వామి సన్నిధిలో హాయిగా నిశ్చింతగా గడిపాం. క్షణాలలాగా దొల్లిపోయాయి రోజులు. మేము పోవలసిన రోజు రానే వచ్చింది. స్వామిని విడిచిపెట్టి పోవాలంటే ప్రాణం పోయినంత కాదు, అంతకంటే ఎక్కువ బాధ, విషాదం. ఊరికి పోవడానికి సామాన్లన్నీ కట్టి పెట్టుకున్నాం. భజన ముగిశాక మీకు కోరిక చెప్తాను రండి అని స్వామి మమ్మల్ని పిలిచారు. ఆయుర్దాయం అంతా వృధాగా గడిచిపోతున్నది స్వామి, సాధనలో ముందుకు పోయేలాగా అనుగ్రహించండి అని అమ్మ స్వామిని ప్రార్థించారు. తల్లి, కొంచెం ఆగు, నేను ఆడిన మాట తప్పను. నిన్ను అనుగ్రహించడానికి ఇంకా సమయం రాలేదు. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని మాట ఇచ్చారు. నాకు మా చెల్లెలకి కూడా అలాగే అభయమిచ్చి మా ముగ్గురి తలల మీద తమ వరదహస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. తమ కుడి చేతిని గిర్రున తిప్పి ఒక వెండి పతకాన్ని సృష్టించి అమ్మకు ఇవ్వబోతే ఆవిడ వద్దన్నారు. మా చెల్లెలు కూడా వద్దంది. నాకివ్వబోతే, స్వామి, మాకు మీరు మాత్రమే కావాలి, మీరే మా సర్వస్వం, ఇలాంటివన్నీ ఇచ్చి మమ్మల్ని తమ నుండి దూరం చేస్తారా అన్నాను. దానికి స్వామి, అమ్మాయి, అలా అనుకోవద్దు. దీనిలో ఉన్నది ఎవరో చూడు, నేనే కదా. నన్నే వద్దంటున్నావా? పిల్లలు దానివి, వారికి జబ్బు చేసినప్పుడు దీనికి అభిషేకం చేసి పాలు త్రాగించు, ఆరోగ్యం చేకూరుతుంది, తీసుకో అన్నారు. అంత ప్రేమతో ఇస్తూ ఉంటే కాదనలేక భక్తితో దానిని స్వీకరించాను. అది గుండ్రంగా 2 ప్రక్కల చుట్టూరా నగిషీ పని చేయబడిన వెండి పతకం. ఒకవైపున షిరిడీ సాయి స్వరూపం, దాని క్రింద షిరిడీ బాబా అని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. రెండవ వైపున శ్రీ సత్యసాయి స్వరూపం, దాని క్రింద భగవాన్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి అని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. షిరిడీ సాయిబాబా ఎడమకాలు అడ్డంగా మడిచి, కుడికాలు నిలువుగా మడిచి పెట్టుకొని కుడి చేతిని కుడి తొడపైన, ఎడమ చేతిని ప్రక్కనున్న దిండుపైన ఆనించి, అంటే హిందువుల పెండ్లు కూతురు కూర్చునే మాదిరిగా అన్నమాట. చాప మీద వాలుగా కూర్చున్నట్లు ఉంది. తలకు గుడ్డకట్టు, తల చుట్టూ కాంతి వలయం, మెడలో పొడవైన పూలదండ. బాబా ఎదుట 2 పాదుకలు కూడా కనిపిస్తున్నాయి. బాలసత్యసాయి రాగ్రాజినం పైన పద్మాసనంలో కూర్చున్నట్లుంది. పంచ కట్టుకున్నాడు, పైన చొక్కా లేదు, మెడలో పూలహారం ఉంది. 72 ఏండ్ల బట్టి ఆ లాకెట్ మా దగ్గర ఉంది. దాని కాంతి ఏమాత్రం తగ్గలేదు. అప్పటి నుండి మేము ప్రతిరోజు దానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వామి ప్రసాదంగా తీసుకుంటున్నాం. చివరకు అక్షయ విభూది సృష్టించి అందరి ఎదుట పెట్టి వెళ్ళిపోవడానికి అనుజ్ఞ ఇచ్చారు. బండిలో ఎక్కి మేము వెళ్ళిపోతూ ఉంటే మా బండి కనుమరుగైపోయేటంత వరకు తమ చేతిని పైకెత్తి చూపిస్తూ మందిరం ముందు నిలబడే ఉన్నారు. 1948లో నేను మా చెల్లెలు రాధా కలిసి పుట్టపర్తి వెళ్ళి కొన్ని రోజులున్నాం. ఒక రోజున స్వామి కనిపిస్తారేమోనని గది కిటికీలో నుండి చూస్తున్నాం.
స్వామి కనిపించారు. మమ్మల్ని చూడగానే మీరెక్కడి నుండి వచ్చారు అని ప్రసన్న వదనంతో ప్రశ్నించారు. మైసూరు నుండి వచ్చాం స్వామి అన్నాం సంతోషంగా. స్వామి మళ్ళీ అదే ప్రశ్న వేశారు. మైసూరు నుండే వచ్చాం స్వామి అన్నాం. మూడవసారి కూడా అదే ప్రశ్న వేసేసరికి అయోమయంగా ఆయన కేసి చూస్తూ మళ్ళీ అదే సమాధానం చెప్పాం. అప్పుడు స్వామి కాదు కాదు కాదు, మీ స్వస్థలం పుట్టపర్తి, మైసూరు కాదు, మైసూరు వాళ్ళమని చెప్పకండి, పుట్టపర్తి నుండి వచ్చామని చెప్పండి అన్నారు. అర్థం కాకపోయినా అలాగే అన్నట్లు తలలోపాము. అంతసేపు స్వామిని చూస్తూ శ్రీవారి మాటలు వినే భాగ్యం కలిగింది కదా అని సంతోషించాం. అది సద్గురువు తమ ఆశ్రితుల ఆధ్యాత్మిక స్థాయిని పరీక్షించేందుకు వేసిన ప్రశ్న. భగవంతుడైన స్వామి ప్రత్యక్షంగా సన్నిధి చేసియున్న ప్రదేశమే నిజంగా మా స్వస్థలం. ఒక్క మాకు మాత్రమే కాదు, అందరి స్వస్థలము అదే. అందరూ వచ్చింది భగవంతుని నుండే, చేరేది భగవంతునిలోనే. అందుకే అందరికీ ఆయన శ్రీపాద సన్నిధే స్వస్థలం. కానీ మాకప్పుడు ఆ సంగతి స్ఫురించలేదు. అందుకే కరుణాకరులైన స్వామి ఆ సత్యాన్ని మాకు అలా వాచ్యంగా చెప్పారు. పుట్టపర్తి మీ పుట్టిల్లు అని భక్తులతో చెప్తూ ఉంటారు. ఒక రోజున కొందరు భక్తులు స్వామికి పాదపూజ చేస్తున్నారు. నేను అక్కడ దగ్గరగా కూర్చొని చూస్తున్నాను. పూజ చేసేటప్పుడు పాట పాడాలని స్వామి వాళ్ళతో చెప్పారు. మేము పాడలేము స్వామి అన్నారు వాళ్ళు. అప్పుడు స్వామి నన్ను పాడమన్నారు. నేను కలియుగದಲ್ಲಿ ಹರಿನಾಮವು ನೆನೆದರೆ కులకోటిగలు ఉద్ధరిణివేవు అన్న పాట పాడాను. స్వామి మనసు పెట్టి విన్నారు. చూసారా, పురందరదాసు కూడా భగవన్నామాన్ని స్మరిస్తే చాలునని చెప్పాడు. నేను అదే మీకు చెప్తున్నాను, భగవన్నామం ఒక్కటే చాలు అన్నాడు. అనుగ్రహ ఫలం ఎప్పుడిస్తానో దాన్ని పట్టుకునేందుకు మీరు సంసిద్ధంగా ఉండాలి. మీకు బలం ఉండాలి. దేహం, మనస్సు, ఆత్మ మూడు బలంగా ఉండాలి. ఉపవాసాలు చేయవద్దు. మితాహారం వల్ల శరీరం సరియైన స్థితిలో ఉంటుంది అని స్వామి చెప్పేవారు. మీ ఆత్మ కన్నా మీకు దగ్గర చుట్టం ఎవరూ లేరు. హృదయంలోని పరమాత్మనే శరణు వేడండి, అతడే రక్షకుడు. మీకు శుభం కలుగుతుంది అని శీలం అనే పునాది మీద ఏది కట్టినా నిలుస్తుంది, దానిని భద్రంగా పెట్టుకోండి అని ప్రబోధించారు స్వామివారు. జాతకాలు చూపించుకోవద్దు, ఆ విషయమై తలుచుకోవద్దు. మీ కష్టాలను నేను తప్పిస్తాను. నేను మీ గ్రహచారాన్ని సరిచేస్తూ ఉంటే మీరు దానిని ఎందుకు తలుచుకుంటారు? అలా తలుచుకోవడం వల్ల భావన బలమై అలాగే జరిగిపోతుంది అని స్వామి హితబోధ చేశారు. ఆధ్యాత్మిక విషయాలు అడిగితే చెప్పడం స్వామికి ఎంతో ప్రీతి. కాలమే తెలిసేది కాదు. పాత మందిరంలో స్వామి చుట్టూ కూర్చొని భక్తులు మాట్లాడేవారు. స్వామి చలోక్తులను ఎవ్వరూ జయించలేకపోయేవారు. నేర్పుగా మాట్లాడి ఎంతటి వారినైనా స్వామి ఓడించేసేవారు. 1949లో పుట్టపర్తి వెళ్ళినప్పుడు మందిరములో అమ్మ సోదరి రాధ ముగ్గురు స్వామి ఎదుట నిలబడి ఉన్నారు. వాళ్ళను నా చోటికి మీరెప్పుడు వస్తారు అని స్వామి అడిగారు. స్వామి, మీరు మమ్మల్ని పిలిచినప్పుడల్లా వస్తాం అన్నారు వాళ్ళు. కైలాసానికి సుమండి, పుట్టపర్తి కాదు అంది రాధ. మా అమ్మ వైపు చూపిస్తూ స్వామి, ఆమె మొదట వస్తుంది అన్నారు. అమ్మ సోదరి, స్వామి, ఆమె కంటే నేను పెద్దదాన్ని కనుక నన్ను ముందు తీసుకెళ్ళాలి అన్నారు. వయసు ముఖ్యం కాదమ్మాయి, భక్తి ముఖ్యం. నామగిరి అమ్మ ముందు వస్తుంది అన్నారు స్వామి. అయితే స్వామి అభిప్రాయం రాధా అన్నట్లు కైలాసానికి అని కాదు, పుట్టపర్తికి అనే. ఈ మాటల పరమార్థం కొన్ని ఏళ్లు గడిచేదాకా మాకు తెలియలేదు. రావడం పోవడం కాకుండా పుట్టపర్తిలోనే స్థిరంగా ఉండిపోయి స్వామి సేవ చేసుకునే భాగ్యం మా అమ్మకు శ్రీవారి కృప వల్ల కలిగింది. అప్పుడు ఒకసారి స్వామి అమ్మతో, నామగిరి అమ్మ, నీవు పుట్టపర్తిలో ఉన్నావంటే అది మీ పూర్వులు చేసిన ఆచార్య సేవ ఫలితం సుమా అన్నారు. అది నిజమే. అమ్మ వంశీకులలో ఒకరు కర్ణాటకలోని శృంగేరి శంకర మఠాధిపతుల సేవ చేశారట. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై.
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.